వివేకానందుని అడుగుజాడల్లో యువత నడవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన గుమ్మడిదలలో వివేకానందుని నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ యువత పూర్తి స్థాయిలో వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. యువతను ఉత్తేజపరిచిన వారిలో వివేకానందుడు ఉత్తముడు అని అన్నారు. గత 3 రోజులుగా పోటాపోటీగా సాగుతున్న క్రీడా పోటీలలో గెలుపొందిన జట్లకు సిజిఎం ట్రస్ట్ అధినేత చిమ్మల గోవర్ధన్ రెడ్డి నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిజిఆర్ మాట్లాడుతూ యువత ఇదే స్ఫూర్తితో వివేకానందుని అడుగుజాడల్లో నడుస్తూ అన్ని రంగాల్లో యువత ప్రతిభను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్, ట్రస్ట్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, రైతు సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, దేవాలయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ మొగలయ్య, రవీందర్ రెడ్డి, జానీ మాస్టర్, స్థానిక నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్వామి వివేకానంద గారి విగ్రహావిష్కరణ, అలాగే 3 రోజుల నుంచి గుమ్మడిదాల మండలం గుమ్మడిదాల స్కూల్ ఆవరణంలో కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు పెద్దలు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, వారి బృందం అందరికీ పేరు పేరున ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు, అలాగే ప్రో కబడ్డీ గైడ్లైన్స్ ప్రకారంగా మ్యాట్ మీద కబడ్డీ ఆడిపిస్తున్నటువంటి రెఫరీస్కి, అలాగే ఈ ఆడియన్స్ అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున అలాగే వాలీబాల్ టోర్నమెంట్లో నిర్వహిస్తూ ఉన్నారు. వారి క్రీడాకారులకు, వారి రెఫరీస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రీడా రంగంలో రాణించినట్టయితే 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి క్రీడలు మా గుమ్మడిదల మండలంలో గుమ్మడిదల గ్రామంలో 10వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. వాలీబాల్, కబడ్డీ 10, 11, 12 ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ముగించుకొని ఆయన వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాని భాగంలో ఇక్కడ క్రీడలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 3 రోజులు క్రీడలందరూ బాగా ఉత్సాహంగా ఈరోజు మా గుమ్మడిదల గ్రామాన్ని బాగా వచ్చి అన్ని రాష్ట్రాల, అన్ని జిల్లాల నుంచి వచ్చి, మా మండలాల నుంచి వచ్చి చాలా చక్కగా ఆడారు. చాలా అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది. మేము చాలా ఆనందపడతా ఉన్నాం. రాబోయే రోజులలో యువతనే రేపు దేశానికి రక్షణ కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ ఆటల పోటీలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో ఈ క్రీడలు ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ యువకులకు కానీ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము ఈ కార్యక్రమము ఏర్పాటు చేస్తే మా ఉన్నటువంటి సభ్యులందరూ ఏమనుకున్నారంటే మనం వాలీబాల్ పెడదాం, మన దగ్గర కబడ్డీ లేదు అన్నారు. కానీ వాలీబాల్ కాదు, కబడ్డీ పెడదాం, వాలీబాల్ పెడదాం.
అని చెప్పి మేమందరం ఒకటై మేము మా కమిటీ సభ్యులు కూడా అందరూ బాగా సహకరించారు. మా కమిటీ సభ్యులే కాకుండా మా గ్రామస్తులు, మా రైతులు, మా దేవాలయ కమిటీ కానీ, మా గ్రామస్తులు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రతి ఒక్కరూ మా పిల్లలు లెక్క చూసుకొని మేము వారికి సేవ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేసిన భోజనం కానీ వారికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము మా ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసి ఇలా విజయవంతం చేసి మా పిలువగానే మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు, మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి, మన అడిషనల్ ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, పోలీస్ బృందం గారు ప్రారంభం రోజు వచ్చిర్రు, వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన వివేకానందుని విగ్రహ ఆవిష్కరణకు మన అప్పుల ప్రసాద్ సార్ గారికి మా మండలానికి వచ్చినందుకు ఆయన మంచి వక్త. ఇలా మనం ఆయన స్పీచ్ వింటుంటే ఎంతో చాలా ఆనందం అనిపించింది. యువత రేపు చెడ్డదారి పడకుండా యువత ఒకసారి ఆయన మాటలు విన్నట్టుంటే పక్కదారి పట్టదేమో అన్నట్టు అనిపించింది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.